వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ రాణి వరల్డ్. దిస్ ఈజ్ రాణి. ఈ వీడియోలో ఏం చేస్తున్నారంటే, లాస్ట్ టైం పార్ట్ 1 తీశాను కదా, నేను స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు. ఇది పార్ట్ 2 అనమాట. సో ఇంకా ఆ రోజుతో లాస్ట్ అనమాట నేను స్కూల్లో ఉండడం. సో పిల్లలందరికీ ఒకరోజు ముందు రోజు నేను వెళ్ళి చెప్పడం వల్ల వాళ్ళు పాపం వాళ్ళకి తోచినన్ని గిఫ్ట్స్ అన్ని తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. దట్ డే సో మెమరబుల్ ఇన్ మై లైఫ్. 11 years జర్నీ, పిల్లలతో కొలీగ్స్తో నాకు ఇట్లాగ గడవడం ఇదంతా బై గాడ్ గ్రేస్. నాకు మంచి కొలీగ్స్, మంచి పిల్లలు, మంచి మేనేజ్మెంట్తో వర్క్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పిల్లలు పాపం వాళ్ళకి నచ్చిన గిఫ్ట్స్, వాళ్ళకి తోచిన గిఫ్ట్స్ అన్నీ ఇవ్వడం. లెటర్స్ అయితే చాలా ఉన్నాయి, అవన్నీ చాలా మంచిగా రాశారు వాళ్ళందరూ. సో అవన్నీ నేను ఇంకా దీంట్లో చాలా వరకు నేను వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి పెట్టలేదు. బట్ వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అనేది చాలా మాత్రం రాసి మరీ నాకు వీడియోస్ ఇచ్చారు, లెటర్స్ ఇచ్చారు. అండ్ అలాగే చాలా మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారనేది నాకు ముఖ్యం కాదు, వాళ్ళు ఎంత ప్రేమగా ఇచ్చారనేదే ముఖ్యం నాకు. వాళ్ళది చిన్నదా పెద్దదా అనేది నేను చూడలేదు, వాళ్ళ ప్రేమను మాత్రమే చూశాను. అండ్ అలాగే వాళ్ళు కూడా పాపం ఎంత అంటే నేను వెళ్ళిపోతున్నానని వాళ్ళ మనసులో బాధ. అండ్ అలాగే నేను మంచిగా ఉండాలి, ఆల్ ది బెస్ట్ అని చెప్పడం, మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ రండి అని చెప్పడం. ఐఎమ్ సో హ్యాపీ, లక్కీ అని చెప్పచ్చు. నేను అంతమంది మంచి పిల్లల ప్రేమ పొందుతున్నందుకు. యాక్చువల్లీ ఆ రోజు లాస్ట్ డే అవడంతో నేను ఒకసారి మొత్తం అందరిని కనిపించేసి వద్దాం అనుకున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పిల్లలు మా 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఎగ్జామ్స్ బాగా రాయాలని. సో వాళ్ళు నాకు వినాయకుడు ఇట్లా ఇచ్చారనమాట. సో ఆ వినాయకుడు నేను ఇక్కడికి లండన్ కూడా తీసుకొచ్చుకున్నాను. సో చూడండి ఎంత క్యూట్ ఉన్నారా కదా వినాయకుడు, చాలా బాగా నచ్చింది నాకు. సో 10th అది మార్నింగ్ చూసినప్పుడల్లా నాకు ఈ 10th క్లాస్ పిల్లలే గుర్తొస్తున్నారనమాట. సో మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి, మా పిల్లలకి ఎగ్జామ్స్ చాలా బాగా రాయాలి, మంచిగా మార్క్స్ గెయిన్ చేయాలని చెప్పేసి. సో నేను ఇక్కడ అదే చెప్తున్నాను వాళ్ళకి, మంచిగా రాయండి, మంచిగా ఉండండి, ఆల్ ది బెస్ట్ అది ఇది అని. దెన్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేయడందో వచ్చిందో అదే ఈ వీడియో. సో ఇక్కడ నా స్టాఫ్ అందరూ కనిపిస్తున్నారు కదా, చాలా మంచిగా నన్ను నా ఇష్టాలని, నా కష్టాలని అన్నిటిని భరించిన వాళ్ళు. కొంతమంది లాంగ్ టర్మ్ నుంచి నాతో ఉన్నవాళ్ళు, కొంతమంది షార్ట్గా వచ్చి నా లైఫ్లో పార్ట్ అయిన వాళ్ళు. సో ఇక్కడ కనిపించేది మా ప్రిన్సిపల్ సార్ అండ్ మేడం అనమాట. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఛాన్స్ని ఇచ్చిన వాళ్ళని మనం లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదు కదా. సో ఈ 11 years అంతా కూడా నాకు ఎలా ఉన్నాను అనేది ఇక్కడ కనిపిస్తున్న మా సారే, ఆయనే నాకు అన్నీ నేర్పించారు. స్కూల్లో ఎలా మాట్లాడాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి ఏంటి అని అన్నీ ఆయనే టీచ్ చేశారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫ్టర్ డిగ్రీ తర్వాత రావడం ఇదంతా ఒక పక్కన పెడితే, నాకు ఈ క్షణం నాకు ఇప్పటికీ వీడియో చూస్తున్న కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి. ఐ మిస్ యూ ఆల్. నేను చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని అందరినీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కూడా, మీరందరూ నా లైఫ్లో ఉన్నందుకు. సో పాపం ఆ రోజు నాతో పాటు చాలామంది ఎమోషనల్ అయ్యారు, చాలామంది బెస్ట్ విషెస్ చెప్పారు, ఏడ్చారు. యాక్చువల్లీ ఇది నేను ఏదో యాక్ట్ చేయడానికో దాని గురించి కాదు. 11 years జర్నీ అనేది అంత ఈజీ కాదు కాబట్టి నేను వస్తున్నప్పుడు నా కోసం ఇచ్చిన స్పీచ్ ఇవన్నీ నాకు చాలా మెమరబుల్. నేను సడన్గా వస్తాను అనుకోలేదు కాబట్టి నేను పెయిన్ అనుభవిస్తున్నాను. ఐ డోంట్ నో, బట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి ఈ 11 years నా జర్నీలో అన్నీ నేర్పించి నేను ఈరోజు 11 years టీచర్గా నేను ఉన్నాను అంటే కనుక మీరు నేర్పించినవి అన్నీ. అలాగే మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ, స్కూల్ నుంచి నాకు మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా ఐఎమ్ సో హ్యాపీ, లక్కీ టు హ్యావ్ యూ లైక్ ఎ బ్రదర్. అండ్ అలాగే మేడం మీకు కూడా చాలా థ్యాంక్స్. నేను వీడియో రూపంలో చెప్తున్నాను, మీరు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా, నన్ను ఒక అమ్మాయిగానే, మీ అమ్మాయిగానే చూశారు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మా స్టాఫ్ మాట. సో వీళ్ళందరికీ మెనీ థ్యాంక్స్. నా లైఫ్ దాంట్లో, నా టీచింగ్ దాంట్లో మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు. ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్లో అరిచినా నన్ను భరించినందుకు. మేనేజ్మెంట్ విషయంలో తప్పదు కాబట్టి కొన్ని అట్లా ఉండేదాన్ని, బట్ మీరందరూ అన్న నాకు చాలా ఇష్టం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్గా మిమ్మల్ని అందరినీ కొన్నిటిని నేను సతాయించి ఉంటాను, ఐమ్ సారీ. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్. నాకు మెమరబుల్గా లైఫ్ లాంగ్ నాకు
ఇప్పుడు కనిపించేది కుమారి అండ్ పాపాయమ్మ, రాములమ్మ. వీళ్ళందరూ కూడా నేను ఫస్ట్ స్కూల్ నుంచి ఉన్నప్పుడు కొంతమంది వీళ్ళందరూ వర్క్ చేసేవారు. కుమారి, పాపాయమ్మ అండ్ రాములమ్మ. అండ్ ఇలాగే ఒక అమ్మాయి అయితే నా పిక్చర్ గీసింది. తన పేరు యువంతి. భలే గీసింది కదా! థ్యాంక్ యూ సో మచ్ యువంతి. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అలాగే కనుక మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కలర్స్ ఆఫ్ రాణి వరల్డ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కలర్స్ ఆఫ్ రాణి వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఇలా నా పిల్లలందరూ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలందరికీ. అలాగే ఇక్కడ వీళ్ళు 8th క్లాస్ మాట. ఆ పిల్లలందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళందరూ 8th క్లాస్ అమ్మాయిలు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడైతే 4th క్లాస్ ఆర్ 5th క్లాస్ పిల్లలు అనుకుంటే వీళ్ళందరూ. అండ్ నెక్స్ట్ మా స్టాఫ్ అయితే వస్తున్నారు. తిన పేరు మర్సి అన్నమాట. అక్కడ తన ప్రైమరీ ఇంగ్లీష్ టీచ్ చేస్తుంది. అండ్ తిని శ్రావణి అక్కడ ప్రైమరీ ఈవీఎస్ అండ్ కంప్యూటర్స్ చెప్తుంది. అండ్ అలాగే ఈవిడ విజయ గారు. అండ్ అలాగే ఈవిడ తెలుగు టీచర్ అనమాట. అండ్ హీఈస్ మై నయన్. అత్త అని పిలుస్తాడు మా సార్ వాళ్ళ అబ్బాయి. మిస్ యూ నయన్. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు స్నిగ్ధ అండ్ జీవన. వీళ్ళిద్దరు నా కోసం ఎస్ఐ సంథింగ్ రాశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇక్కడ కనిపించే శౌర్య మేడం. ఈవిడ 10th క్లాస్కి వరకు తెలుగు టీచ్ చేస్తారు. అండ్ ఇక్కడ కనిపించే లీలా లీలా మేడం సైన్స్ టీచ్ చేస్తారనమాట. అలాగే మీ నాగమణి మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ ఇక్కడ పిల్లలందరూ కూడా మళ్ళీ పిక్స్ దిగారనమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపించే ఆవిడ సోషల్ మేడం. అండ్ శైలజ తన పేరు. ఈవిడ 6th to 10th సోషల్ డీల్ చేస్తారు. అండ్ కరుణ కుమారి మేడం మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తారు హైయర్ సెక్షన్ అందరికీ. నెక్స్ట్ ఇక్కడ అందరు పిల్లలందరూ మళ్ళీ వచ్చి మధ్య మధ్యలో పిక్స్ దిగుతూనే ఉన్నారనమాట. నెక్స్ట్ ఈవిడైతే ఎల్కేజీ చెప్తారు రాజేశ్వరి గారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు కూడా యూకేజీ టీచ్ చేస్తారనమాట. ఇక్కడ జరిగిందంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. అండ్ అలాగే ఇక్కడ పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఆల్రెడీ మీరు చూశారు. అండ్ అలాగే ఇదంతా కూడా మా స్టాఫ్. అండ్ ఇక్కడ కనిపించారు మోహన్ సార్, రాములు సార్, మోహన్ కృష్ణ గారు, వీళ్ళందరూ. అండ్ ఇక్కడ కనిపించే వాళ్ళందరూ మా బస్ డ్రైవర్స్ అనమాట. సో వాళ్ళతో కూడా ఒక పిక్ మెమరబుల్గా ఉంటుందని దిగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ 7th క్లాస్ బాయ్స్ ఆ ముందు రోజు దిగిన పిక్ని ఏదైతే ఉందో అదే ఇట్లాగా నాకు కప్ మీద ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఒకవైపు వాళ్ళ ఫోటో, ఒకవైపు నా ఫోటో వేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా 10th క్లాస్ పిల్లలు ఇచ్చిన బుజ్జి వినాయకుడు. నేను ఇక్కడ లండన్ కూడా తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా నాకు గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారనమాట. ఇక్కడ గిఫ్ట్ పట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సూరిబాబు. ఆయన ఇక్కడ నేను టీచ్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఈ 11 years ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆయన కూడా ఇక్కడ డ్రైవర్గా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆయన కూడా నన్ను సుధమ్మ అంటూ ఉంటారు. సో ఆయన 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 ఇక్కడ కనిపిస్తున్నప్పుడు సూరిబాబు గారు మీరు కూడా బాగా గుర్తొచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ ఎమోషనల్ అవుతున్నాను. నేను ఎంతో మాట్లాడదాం అనుకున్నాను, ఏదో చెప్దాం అనుకున్నాను. బట్ నేను ఎమోషనల్ అవ్వడం వల్ల ఏం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఈ జర్నీలో మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు, ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.